హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే మేము ఒక ఫంక్షన్కి అయితే బయలుదేరామండి. అంటే పప్పన్నాలు అంటారు కదా, అందుకైతే బయలుదేరాము. మేమైతే పెళ్ళికొడుకు తరపు సైడ్ అండి. ఇంకా పెళ్ళికొడుకు కూడా మాతో పాటు వస్తున్నాడు. ఇంకా అక్కడికి వెళ్ళి పప్పన్నాలు తిని దండలు మార్చుకొని వస్తారండి. ఇంకా ఆ ఫంక్షన్కి అయితే బయలుదేరాము. ఇంకా ఆటో అయితే రెడీగా ఉంది ఎక్కడానికి. ఇంకా మేమైతే ఎక్కి కూర్చున్నాము. వర్షం అయితే లైట్గా పడుతుందండి ఇక్కడే. ఇంకా సగం దూరం వెళ్ళేసరికి ఇంకా పెద్ద వర్షం అయితే వచ్చింది. మేము ఇంకా పైన అయితే పట్టా కట్టుకున్నాము. మేము అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత లోపలికి వెళ్ళేలోపే బాగా తడిసిపోయాం. పెద్ద వర్షం అయితే వచ్చింది. ఇది చూడండి, మేమైతే ఇంకా ఆ ఊరు వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాము. అందరం అయితే ఆ కొద్ది లెక్కలో బాగా తడిచిపోయాము, అంత పెద్ద వర్షం పడుతుంది. ఇంకా వచ్చిన చుట్టాలు అందరూ కూర్చున్నారు. ఒకసారి బయట వర్షం చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో. నీళ్ళు అయితే మొత్తం ఎక్కడ చూసినా తెగ వచ్చేసినాయి. ఇంకా మేము వెళ్ళంగానే అయితే మామూలుగానే మాకు అందరికి ఆకలి అవుతుంది. ఇంకా మేము వెళ్ళిన వెంటనే మాకు వీళ్ళకి గారెలు అయితే పెట్టారు. ఇంకా పోనీలే గారెలైనా పెట్టారని చెప్పి అందరైతే తినేసేసాము. ఈ చలికి ఇవి కూడా బాగా చల్లారిపోయినాయి. గారెలు తినైతే అందరూ కూర్చున్నారు. ఇంకొకళ్ళు అయితే పెద్ద మనుషులు అందరూ వచ్చి వరుస కూర్చున్నారు. చుట్టాలు కూడా బాగానే వచ్చారండి, ఆ అమ్మాయి తరపున కూడా. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది కదా, ఇంకా వెంటనే పిల్లోడిని బయటికి తీసుకురమ్మంటున్నారు. ఇంకా అబ్బాయి అయితే వస్తున్నాడు, వచ్చి అయితే ఇక్కడ కూర్చోవాలి. ఇంకా పెద్ద మనుషులు అందరూ అయితే రెండు సైడ్లు వాళ్ళ తరపులు వీళ్ళ తరపులు అయితే అందరు కింద కూర్చున్నారు. తాంబూలాలు అంటారు కదా, అవి మార్చుకొని అయితే దండలు మార్చుకుంటారు. ఎంగేజ్మెంట్ లాగా అయితే ఈరోజు జరుగుతుందండి. ఇంకా తర్వాత అమ్మాయి కూడా వస్తుంది. ఇంక వీళ్ళిద్దరూ వచ్చి కూర్చున్న తర్వాత వీళ్ళైతే అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతారు. ఇంకా కట్నం ఎంత మాట్లాడుకున్నారా, ఇంకా అవన్నీ అయితే ఉంటుంది. ఇంక వీళ్ళు మాట్లాడుకొని అయితే ఒకళ్ళు తాంబూలాలు అయితే మార్చేసుకుంటారు. బయట చూడకపోతే వాన పడుతుంది, ఇంకా నైట్ కూడా అవుతుందని చెప్పి పెందలాడైతే కానిచ్చేశారు. ఇంకా పెందలాడు కాదులేండి, ఇంక ఈవినింగ్ 7 అయితే అట్లా అవుతుంది, చీకటి పడిపోతుంది. ఇంకా అందరైతే అదిగో మాట్లాడుకుంటున్నారు ఎందుకు వచ్చారు ఏంటి అని. ఇంకా అడుగుతారు అట్లా, పలానా అబ్బాయిని చేసుకుంటున్నామని, పలానా అమ్మాయిని చేసుకుంటున్నామని అయితే ఒకళ్ళు చెప్పుకొని, ఇంకా తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళైతే ఇంకా ఈ తాంబూలాలు, బట్టలు, అరటికాయలు ఇవన్నీ తీసుకొస్తారు కదా అటు సైడ్ ఇటు సైడ్, ఇవైతే ఇంకా మార్చుకుంటున్నారు. అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇంకా వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ అయితే అమ్మాయి దగ్గర అయితే పెడతారు. ఇంకా అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా ఈ బట్టలు ఉన్నాయి ఇవన్నీ తీసుకుంటారు కదా, ఇవైతే అబ్బాయి సైడ్ వాళ్ళకి ఇస్తారు. ఇంక ఇప్పుడు వీళ్ళు తెచ్చిన బట్టలు ఉంటాయి కదా, అవైతే మార్చుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళు బట్టలు తెచ్చుకుంటారు కాబట్టి ఇంకా ఆ బట్టలు మార్చుకోవైతే ఇప్పుడు మళ్ళా మార్చుకున్న బట్టల మీద అయితే ఎంగేజ్మెంట్ జరుపుకుంటారు. ఇంకా అయిపోయిందండి తాంబూలాలు మార్చుకోవటం అయితే. ఇంకా కొన్ని ఫొటోస్ అవన్నీ అయితే దిగుతున్నారు. ఇంక వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా దండలు మార్చుకుంటారు. ఇంకా ఉంగరాలు అవి తెచ్చుకుంటే పెట్టుకుంటారు, లేకుంటే లేదు, అది ఫార్మాలిటీగా. ఇంకా తాంబూలాలు అయితే పనిచేస్తున్నారు అందరికీ వరుసగా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికైతే తాంబూలాలు అయితే ఇచ్చేస్తున్నారండి. వర్షం తగ్గిద్దేమని చూస్తే అస్సలు తగ్గట్లేదు, పెద్ద వాన అయితే పడతానే ఉంది. ఇంకా మేము వెళ్ళిన దాకా ఇంటికి వచ్చేసరికి నైట్ 10 అయింది, అప్పుడు దాకా పడతానే ఉంది వర్షం అయితే. ఇంక వీళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకున్నాక మళ్ళీ కొద్దిసేపు అయితే ఇట్లా నించోబెట్టారు. తర్వాత అయితే ఇంకా దండలు మార్చుకుంటారు. ఇక అక్కడ పాస్టర్ గారు ఉంటారు కదా లోకల్లో, ఇంకా ఆ పాస్టర్ గారు అయితే ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ చేసిన తర్వాత అయితే దండలు మార్చుకుంటారండి. ఇంకా అంతే, ఇంకా ఎంగేజ్మెంట్ అయితే అయిపోయిద్ది. వీళ్ళైతే ఒకళ్ళు దండలు మార్చుకొని కొన్ని ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా మేము కూడా నైట్ అవుతుంది కదా అని చెప్పేసి వెంటనే భోజనాలు తినేసి అయితే వెంటనే వచ్చేసాము. ఇంకా పెద్దోళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ అయితే అక్షంతలు వేస్తున్నారు. మా అమ్మను, అత్తయ్య వీళ్ళందరూ కూడా వేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వేసి మేము ఇంకా వెళ్ళిపోయాము. నేను కూడా వేస్తున్నాను.
ఇంకిద్దరికి వేసైతే ఒక ఫోటో దిగైతే వచ్చాము మేము కూడా. ఆ తర్వాత ఫైనల్గా భోజనాలు అయితే తిన్నాము. తినైతే కూర్చున్నామండి. ఇది బఫే సిస్టమ్ పెట్టారు. ఒకటే వాన కదా, ఇంకా నుంచొని తినేసేసి వెంటనే వచ్చేసాము. మేము వచ్చేసరికి నైట్ 10 అయిపోయింది. అంతేనండి వీడియో.